మనం ఈరోజు రొయ్యల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క వేసి బాగా కలుపుకోవాలి. ఆ గరం మసాలాన్నిటిని మిక్సీలో వేసి పౌడర్‌లా చేసుకోవాలి. తరువాత బాన పెట్టుకొని అందులోకి ఒలిచిపెట్టిన రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోని కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మూత పెట్టుకొని రొయ్యల్లోంచి నీళ్లు వచ్చే వరకు రొయ్యల్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని రొయ్యలు బాగా ఉడికాయో లేదో చూసుకోవాలి. ఉడికిన రొయ్యల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాణంలో నూనె వేసుకొని మగ్గబెట్టుకున్న రొయ్యల్ని వేపుకోవాలి. బాగా కలిపి గోల్డెన్ రంగులో వచ్చే వరకు రొయ్యల్ని బాగా వేపుకోవాలి. బాగా వేపుకున్న రొయ్యల్ని పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. అదే నూనెలోని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులోని కారం, మనం చేసుకున్న గరం మసాలా పౌడర్, ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం వేపుకున్న రొయ్యల్ని అందులో వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రొయ్యల పచ్చడి చల్లగా అయిన తర్వాత నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎక్కువ రోజులు నిలువ ఉండే రొయ్యల పచ్చడి తయారైపోయింది. దానిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా! భలే ఉంటుంది. మీరు కూడా రెసిపీ ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి.